వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్ కరెంట్ అఫైర్స్ సెషన్స్. సో, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాబోతుంది గదా! సో, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రిలిమ్స్‌లో. రీసెంట్ యూపీఎస్సీ ట్రెండ్స్ చూసినా సరే, కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ క్వెషన్స్ అడుగుతున్నారు. ఎస్పెషల్లీ డైనమిక్ క్వెషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో, అందుకే మన ఛానెల్‌లో మనం హిందూ పేపర్ నుంచి యూపీఎస్సీ సిలబస్‌కి రిలవెంట్ ఉన్న క్రిస్ప్ అండ్ ఎగ్జామ్ ఓరియెంటెడ్ కరెంట్ అఫైర్స్‌ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఎస్పెషల్లీ 2026 అండ్ 2027 ఆస్పిరెంట్స్‌కి ఇది చాలా యూజ్‌ఫుల్ కంటెంట్. లాస్ట్ మినిట్ రివిజన్‌కి గూడా మంచిగా యూజ్‌ఫుల్ ఉంటుంది. అండ్ విచ్ ఈస్ ఎ క్వాలిటీ కంటెంట్. ఎస్పెషల్లీ ఈ కంటెంట్‌ని ఈ వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి చాలా టైమ్ అండ్ ఎఫర్ట్ అనేది ఉంది. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. So, let's start our today's discussion. So, the first topic in December 2025 here, the Supreme Court gave CBI a free hand to stop digital arrest scams. సో, సుప్రీం కోర్ట్ అనేది ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌ని తగ్గించమని సీబీఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనమాట. అసలు సుప్రీం కోర్ట్ అనేది మనకి డిజిటల్ స్కామ్స్, ఈ సైబర్ స్కామ్స్ ఏవైతే ఉన్నాయో 3 కేటగరీస్‌లో ఐడెంటిఫై చేసింది. ఇక్కడ 3 కేటగరీస్ చూద్దాం. ఫస్ట్ ఈస్ అ డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ ద విక్టిమ్స్ ఆర్ మేడ్ టు బిలీవ్ గవర్నమెంట్ అథారిటీస్ ఆర్ ఎంటైటిల్డ్ టు దేర్ హార్డ్ ఎర్న్డ్ మనీ అండ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు కోయర్సివ్ యాక్ట్స్ అండ్ ఎక్స్టార్షన్. సో, డిజిటల్ అరెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ రీసెంట్‌గా మనకి ఎక్కువగా చూస్తున్నాము డిజిటల్ అరెస్ట్ సంబంధించిన థింగ్స్. గవర్నమెంట్ కూడా మనకి చాలా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంది డిజిటల్ అరెస్ట్ మీద. ఎస్పెషల్లీ ఒక గవర్నమెంట్ అథారిటీ లానో, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లానో, సో అండ్ సో డిపార్ట్‌మెంట్ నుంచి చేస్తున్నట్టు కాల్ కానియండి, లింక్ కానివ్వండి, ఏదన్నా ఆహ్, ఫార్వర్డ్ చేసి మనుషుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ బ్యాంక్ నుంచొచ్చిందనో, లేదంటే వి ఆర్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ అనో. సో, రీసెంట్‌గా ఇవి ఎస్పెషల్లీ వల్నరబుల్ సెక్షన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద ఇలాంటి స్కామ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయనమాట. సో, దిస్ ఇస్ వాట్ ఎ డిజిటల్ అరెస్ట్ ఇస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్. ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ ఆర్ దీస్ ఆర్ ద విక్టిమ్స్ ఆర్ లూర్డ్ బై అట్రాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్, ఆస్క్డ్ టు డిపాజిట్ లార్జ్ అమౌంట్స్, ఈవెంచువల్లీ డ్యూప్డ్ ఫర్ ద మనీ. ఇనీషియల్లీ అక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా ఏదైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్‌లో ఏంటంటే ఏదన్నా ఒకటి చూపిచ్చి అక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ అని చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇనీషియల్లీ లార్జ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయించుకొని తర్వాత ఆ ఇన్వెస్ట్‌మెంట్ మనీని డ్యూప్ తీసేసుకొని ఎళ్ళిపోతున్నారు. దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ అనదర్ ఫేక్‌గా స్కామ్స్ అనేవి జరుగుతున్నాయి ఇన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టైమ్ జాబ్స్ వేర్ విక్టిమ్స్ ఆర్ పెయిడ్ ఫర్ ఫ్రీ టాస్క్స్. ఇనీషియల్లీ దే ఆస్క్డ్ టు రివ్యూ ఆర్ వాచ్ లిటిల్ యూట్యూబ్ వీడియోస్. లేటర్ దే మేక్ హ్యూజ్ పేమెంట్స్ ఫర్ ద ప్రీమియం టాస్క్స్. ఇలా గూడా ఈ రీసెంట్ టైమ్స్‌లో మనం డిఫరెంట్ సైబర్ స్కామ్స్‌ని మనం చూస్తున్నాం. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ డిజిటల్ స్కామ్ యూ హావ్ these statements can be used in statement based questions or accession reasoning questions లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకి యూపీఎస్సీలో ఇంపార్టెంట్. హ్యావ్ జస్ట్ గ్లాన్స్ లుక్ అబౌట్ దిస్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ మూవ్స్ బిల్ ఫర్ హైయర్ డ్యూటీస్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. దిస్ ఇస్ డిసెంబర్ 2025 న్యూస్. సో, అప్పుడు మనకి పార్లమెంట్ సెషన్స్ జరగడం వల్ల బిల్స్ అనేవి పాస్ చేస్తున్నారు. నౌ దిస్ టొబాకో హైయర్ డ్యూటీస్ అనేది మనకి ఇప్పుడు వచ్చేసింది యాక్ట్ లాగా. సో, టొబాకో ప్రొడక్ట్స్ మీద మనకి ఆహ్, పెంచారు గదా! డ్యూటీస్. సో, దిస్ ఈస్ వేర్ ద బిల్ ఈస్ అబౌట్ హెల్త్ అండ్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025 అండ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ అమెండ్మెంట్ బిల్ 2025 విచ్ ఈస్ టు ఎక్సర్సైజ్ డ్యూటీ ఆన్ ద టొబాకో ప్రొడక్ట్స్ అండ్ also on the manufacture of the pan masala. Next వచ్చేసి the masala bond controversy reignites in Kerala. So here we have to see what is masala bond. Masala bond is an instrument for raising rupee denomination resources internationally. Again, this is masala bond, all or you see a core static concepts of economy. Just have a look of masala bonds, what is this bond, etc. from static part of economy. Okay. Next, bioterrorism is a serious threat. World is not ready by our external foreign minister Jaishankar. He said that 50 years of biological convention meeting law. He said that in the recent times you are seeing that whoever the non-state actors they can resort to use biological agents and what is a global south, no? So we should be ready for this biological serious threats in the form of terrorism, and India is also committed to this non-proliferation of sensitive and dual use of goods and technologies. So this is a part of ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్. రీసెంట్ టైమ్స్‌లో బయోటెర్రరిజం అనేది చాలా ఎక్కువ గ్రో అవుతుంది. సో, ఎస్పెషల్లీ దిస్ కంటెంట్‌ని మనం మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ న్యూస్‌లో ఇది కూడా రిఫ్లెక్ట్ అయింది. సో, యూ షుడ్ నో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్.
నెక్స్ట్ వచ్చేసి 'సంచార్ సతి' యాప్. ఇది మనకి చాలా ఫేమస్ అయింది రీసెంట్ టైమ్స్‌లో. బట్ గవర్నమెంట్ అనేది 'సంచార్ సతి' యాప్ ఇనీషియల్‌గానే ఫోన్‌లో ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ కింద ఇన్‌స్టాల్ జేయాలి. మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని ఇన్‌స్టాల్ జేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక రూల్ ఇస్తే అపోజిషన్స్ చాలామంది కూడా దీన్ని అపోజ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని విత్‌డ్రా చేయడం గూడా జరిగింది. బట్ వాట్ ఈస్ దట్ 'సంచార్ సతి' యాప్ అనేది చూద్దాం. ద డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ టెల్స్ ద ఫోన్ మేకర్స్ టు ప్రీ-ఇన్‌స్టాల్ ద సైబర్ సెక్యూరిటీ యాప్ దట్ ఈస్ 'సంచార్ సతి' యాప్. And this 'సంచార్ సతి' must be pre-installed on devices sold in India, will help safeguard people from buying non-genuine handsets, which enables easy reporting of telecom resource misuse. దీనికోసం తీసుకొచ్చారు. బట్ the order is withdrawn. But have what is 'సంచార్ సతి' యాప్. ఓకే. నెక్స్టొచ్చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్ కన్సిడర్స్ యూపీఐ లైక్ లేబుల్స్ ఫర్ అడ్రెసెస్. లైక్ మనకెలాగైతే యూపీఐ బేస్డ్ అడ్రెసెస్ మనకెలాగైతే ఉన్నాయో, మన పోస్ట్ ఆఫీసెస్‌లో గూడా పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా ఇప్పటి నుంచి యూపీఐ లాంటి అడ్రెసెస్‌ని తీసుకుంటుందంట. సో, ఇట్ మేడ్ ఎ డ్రాఫ్ట్ అమెండ్‌మెంట్ టు ద పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023కి ఒక అమెండ్‌మెంట్ తీసుకొచ్చింది. థాట్ ఈస్ కాల్డ్ ఇంటరాపరబుల్ స్టాండర్డైజ్డ్ యూజర్ సెంట్రిక్ అడ్రెసింగ్ సిస్టమ్. దాన్నే ధృవ అన్నారు. ధృవ ఈస్ ఎ డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రెస్. సో, పోస్ట్ ఆఫీసెస్‌కి గూడా ఒక యూపీఐ లైక్ యూనిక్ వర్చువల్ అడ్రెస్‌ని ఇవ్వడం జరిగింది. దట్ నేమ్ ఈస్ ధృవ. Bhuva is a digital hub for reference and unique virtual address. So it replaces this whatever home address మనం పోస్ట్ ఆఫీస్‌లో పోస్ట్ చేస్తున్నప్పుడు మనకొక హోమ్ అడ్రెస్ ఉంటది కదా! దాన్ని ఇప్పుడు ఈమెయిల్ ఆర్ యూపీఐ లైక్ అడ్రెస్‌తో మనం రీప్లేస్ చేస్తుందంట. లైక్ ఎట్ ద నేమ్ ఎట్ ద రేట్ ఎంటిటీ. మనం ఎలాగైతే మనం ఈమెయిల్‌లో నేమ్ ఎట్ ద రేట్ అని రాస్తాము. లైక్ యూ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా. సిమిలర్‌లీ పోస్ట్ ఆఫీసెస్‌లో ఏంటంటే ఇప్పటి వరకు మనం అడ్రెస్ రాస్తాం, పిన్ కోడ్ రాస్తాం. ఇప్పటి నుంచి యూ కెన్ ఎనేబుల్ దిస్ యూపీఐ లైక్ అడ్రెస్ ఈవెన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ ఆల్సో. లైక్ this is a DigiPin. DigiPin is a 10-character alphanumeric expression of latitude and longitude used for more precise location for rural areas. దీనికోసం ఆహ్, రిఫార్మ్స్ అనేవి జరుగుతున్నాయి పోస్టల్ ఆఫీస్‌లో. ఒకప్పుడు జస్ట్ మనం హ్యాండ్ రిటెన్‌గా పంపించిన డిపార్ట్మెంటల్ న్యూస్ మాత్రమే కాకుండా నౌ వి ఆర్ యూజింగ్ దిస్ యూపీఐ లైక్ అడ్రెస్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ దట్ ఈస్ గివింగ్ ఎ కైండ్ ఆఫ్ అడ్రెస్ దానికొక నేమ్ పెట్టడం జరిగింది. దట్ ఈస్ ధృవ. డిజిటల్ హబ్ ఫర్ రిఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మోడీ అర్జెస్ పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ కాశీ తమిళ్ సంగమం. కాశీ తమిళ్ సంగమం అనేది జరిగింది. దిస్ ఇస్ ద ఫోర్త్ కాశీ తమిళ్ సంగమం హ్యాపెండ్ ఇన్ దిస్ ఇయర్ 2025. Oh, what is the main aim is to strengthen the spirit of Ek Bharat, the Shrestha Bharat. And this year, the Kashi Tamil Sangamam theme is Learn Tamil and Tamil Karkalam. This is the theme of Kashi Tamil Sangamam this year. Learn Tamil and Tamil Karkalam. Okay. Next వచ్చేసి 150th anniversary of Vande Mataram was happened. So I said no, UPSC's favorite theme 150 years, 100 years ఇలా ఏమన్నా వస్తే ఆల్సో లాస్ట్ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ మనం గనుక చూసుకుంటే నవంబర్‌లో అండ్ బిఫోర్ ఆగస్ట్ ఆ టైంలో కూడా మనం చూసాము. 150th ఇయర్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ 100 ఇయర్స్ ఆఫ్ యూపీఎస్‌సి అండ్ ఆల్సో 150th ఇయర్స్ ఆఫ్ బిర్సా ముండా బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అండ్ 101 ఇయర్ ఆఫ్ సమ్ సెలబ్రేషన్స్ ఇట్లా రీసెంట్ పర్సనాలిటీస్‌కి సంబంధించి కానివ్వండి, ఇట్లా కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించి కానీ సమ్ 100 ఇయర్స్ అలా జరుగుతున్నాయి. సో, వందే మాతరం ఇస్ రీసెంట్ టైమ్స్‌లో చాలా కాంట్రోవర్సీ కూడా జరిగింది మన పార్లమెంట్ సెషన్స్‌లో. సో, ఈ పర్స్‌పెక్టివ్‌లో వందే మాతరం ఇస్ బికమ్ ఎన్ ఇంపార్టెంట్ థీమ్ ఫ్రమ్ హిస్టరీ నుంచి కానివ్వండి, పాలిటీ నుంచి కానివ్వండి, క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వందే మాతరంని హిస్టారికల్ యాంగిల్‌లో గాని, పొలిటికల్ యాంగిల్‌లో గాని క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, దీనికి సంబంధించి మీరు మల్టీ డైమెన్షనల్‌లో చదువుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఫైండ్స్ హైలైట్స్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ రిస్క్స్. సీ మనకి దిస్ ఈస్ ఆల్సో అగైన్ అన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి గూడా రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌లో చాలా ఎక్కువగా వస్తుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో ఈ నికోబార్‌లో ఒక నికోబార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ చేస్తుందనమాట. ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, ఎయిర్‌పోర్ట్ అండ్ టౌన్‌షిప్ అనేది బిల్డ్ చేస్తుంది ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ థీస్ ఐలాండ్స్. సో, ఇక్కడ డెవలప్‌మెంట్ పర్స్‌పెక్టివ్ లైక్ మారిటైమ్ స్ట్రెంథెన్‌కి గానివ్వండి, ఆల్ పర్స్‌పెక్టివ్స్‌లో గవర్నమెంట్ డెవలప్‌మెంట్ పర్స్‌పెక్టివ్‌లో తీసుకెళ్తుంటే అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ సే దట్ అక్కడున్న ఎన్విరాన్మెంట్ అన్నది ఆహ్
పాడవుతుంది అని చెప్పి దెర్ ఈస్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈస్ ఆల్సో దేర్. సో, ఈ పర్స్పెక్టివ్‌లో గ్రేట్ నికోబార్ ఈస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అక్కడున్న స్పీషీస్ కానివ్వండి, దాని మీద కొన్ని రిపోర్ట్స్ అనేవొచ్చినియి. సో, ఆ డిఫరెంట్ స్పీషీస్‌కి సంబంధించి ఒక రిపోర్ట్ అనమాట. ఇట్ ఈస్ హైలైటింగ్ దట్ న్యూ డిస్కవరీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ స్పాటెడ్ ఫ్రమ్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ సైడ్. దట్ ఈస్ నియర్లీ 50% ఆఫ్ దిస్ ఆర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ 2025 అలోన్. ఆ కొత్త స్పీషీస్‌ని కనిపెట్టారు 2025లో. దిస్ ఈస్ లికోడాన్ ఇర్విని. దిస్ ఈస్ ఎ న్యూ వోల్ఫ్ స్నేక్ స్పీషీస్. స్నేక్స్‌లో ఒక కైండ్ ఆఫ్ స్పీషీస్ ఇస్ లికోడాన్ ఇర్విని. ఓన్లీ 4 రికార్డ్ టిల్ డేట్ అండ్ దిస్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ స్టీవీ ఇర్విన్. స్టీవీ ఇర్విన్ ఆయన పేరు మీద లికోడాన్ ఇర్విని అనే స్పీషీస్ పెట్టడం జరిగింది. ద రేంజ్ ఇస్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ and recommended as an endangered species under the IUCN due to restricted range and the threats published in Zoo Taxa. So this is a kind of species Lycodon irvini, named after Steve Irvini. This is a wolf snake species and endangered species under the IUCN. Only 4 మాత్రమే రికార్డ్ అయినాయి అంట స్టిల్ నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేట్ నికోబార్ క్రేక్. This is a bird species, possibly a new bird species. Photographed only 3 times. ఈ 10 ఇయర్స్‌లో 3 టైమ్స్ మాత్రమే దాని యొక్క ఫోటోగ్రాఫ్ దొరికింది. అండ్ వెరీ లిటిల్ నోన్ అబౌట్ బయాలజీ, డిస్ట్రిబ్యూషన్ అండ్ పాపులేషన్. దిస్ ఇస్ ఇండియన్ బర్డ్స్ జర్నల్‌లో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. విచ్ ఇస్ గ్రేట్ నికోబార్ క్రేక్. Great Nicobar crab and Lycodon irvini, the 2 new species found in in the area of Great Nicobar project. Okay, and other discoveries also there from 2021, like 2 frog species, 4 crab species, and 4 gecko species, and numerous insects, butterflies, and beetles అనేది ఫైండ్ ఔట్ చేశారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ని స్పీషీస్ కొత్త కొత్త రకమైన స్పీషీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు కనిపెట్టని స్పీషీస్, వెరీ ఫ్యూ నంబర్స్‌లో ఉన్న స్పీషీస్ అనేది ఎకాలజికల్లీ ఇంపార్టెంట్ స్పీషీస్. సో, వాటిని ప్రొటెక్ట్ చేయడం అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ హ్యుమానిటీ, రైట్? సో మనకి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ స్పీషీస్ అన్నీ కూడా ఎక్స్టింక్ట్ కానీ దానికి థ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఒక ఇష్యూ మీద దెర్ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి కదా! సో ఇక్కడ మన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ యాజ్ ఆఫ్ ఎకానమికల్లీ చూసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్లీ దీస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ వేర్ యూపీఎస్సీ కాన్సంట్రేట్ ఆన్ బోత్ యాంగిల్స్, రైట్? సో ఆ ప్రాజెక్ట్ గురించి మనకి వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలా కూడా అడగొచ్చు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎన్విరాన్మెంట్ పరంగా వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ ఎన్విరాన్మెంట్ పరంగా మనకి న్యూస్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఈ బయోడైవర్సిటీ ప్రొఫైల్ ఆఫ్ గ్రేట్ నికోబార్ గనుక తీసుకుంటే వి హావ్ 650 ప్లాంట్ స్పీషీస్, 800 ప్లస్ ఫౌనా స్పీషీస్ ఉన్నాయంట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎండమిక్ స్పీషీస్. అండ్ also say one of the India's finest tropical rainforest is Great Nicobars, and Andaman and Nicobar ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ పర్హాప్స్ ద లాస్ట్ ఫ్రాంటియర్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ఇండియా. బికాస్ టోటల్ ఇండియాలో చూసుకుంటే ఇప్పటి వరకు కొంచెం కదిలీకుండా దాన్ని దానిలా ఉంచినవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్స్. ఇంకా అక్కడ కూడా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోతే ఇంకా ఇప్పటికే క్లైమేట్ చేంజ్ చాలా థింగ్స్ చూస్తున్నాము. లెట్స్ సీ హౌ ద వరల్డ్ ఈస్ గోయింగ్ టు బి, రైట్? సో దిస్ ఈస్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌కి సంబంధించి దొరికిన 2 స్పీషీస్ అండ్ డిఫరెంట్ స్పీషీస్. ద ప్రొఫైల్ ఆఫ్ గ్రేట్ నికోబార్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ ఇంటెలిజెన్సీ గ్రిడ్ గెయిన్స్ మొమెంటమ్ యాస్ సెంట్రల్ ఏజెన్సీస్ పోలీస్ స్కోర్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ నేషనల్ ఇంటెలిజెన్సీ గ్రిడ్ ఏదైతే ఉందో వాట్ ఈస్ ఇక్కడ మనకి దిస్ ఈస్ ఇంపార్టెంట్. నాట్ గ్రిడ్. నాట్ గ్రిడ్ ఇస్ అ నేషనల్ ఇంటెలిజెన్సీ గ్రిడ్. దిస్ ఈస్ కాన్సెప్చువలైజ్డ్ ఇన్ 2009, which is operational last year, and platform for police and investigating agencies to access government and private database in real time. పోలీస్‌కి, స్టేట్ పోలీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో సెంట్రల్ కింద, ఆల్ దీస్ విల్ గెట్ యాక్సెస్ టు దిస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వడానికి దిస్ ఈస్ అ ప్లాట్‌ఫార్మ్ కాల్డ్ నేషనల్ ఇంటెలిజెన్సీ గ్రిడ్. This is under what? This is under the Ministry of Union Home Ministry. Again, I said no, ministries are the favorite UPSC themes. Union Home Ministry. This asked the states to liberally use the platform to access database, including the details of driving license, vehicle registration, PAN data, and bank records, and also airline details of passengers, social media accounts, and now
NAT grid is now available to central agencies, and also police from the states also can be used. So here what you have to learn is NAT grid is like a platform where you can access the data. So these data can be accessed both by intelligence agencies and as well as state police. So this is under the Ministry of Union Home Ministry. Enough. This is enough. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా మనకి కంబోడియా వర్సెస్ థాయిలాండ్‌కి మనకి కంబోడియా అండ్ థాయిలాండ్ కొట్టుకున్నారు గదా! రీసెంట్‌గా కంబోడియాకి, థాయిలాండ్‌కి మధ్య యుద్ధం అనేది జరిగింది. ఫర్ వాట్? ఫర్ బికాస్ ఆఫ్ 11థ్ సెంచరీలో ఈ కెమోర్ హిందూ టెంపుల్ అనేది ఒకటుంది. దిస్ ఈస్ ఎ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఈ బోర్డర్స్‌లో కంబోడియా అండ్ థాయిలాండ్ బోర్డర్స్‌లో ఉంటది. దానికి సంబంధించి వాళ్ళిద్దరికీ యుద్ధం అనేది జరిగింది. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో మనకక్కడ ఆర్ట్ అండ్ కల్చరల్ పర్స్‌పెక్టివ్‌లో ఆ కెమోర్ టెంపుల్ ఈస్ ఇంపార్టెంట్. That is 11th century Khemor temple. This is a UNESCO's World Heritage Site. And also see Thailand and Cambodia from the Asian role perspectives లో కూడా మనం చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీపావళి ఎంటర్స్ ద ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. You may expect a UPSC question from here because UPSC's again favorite theme is asking the యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఏవైతే రీసెంట్‌గా వచ్చినాయని స్టేట్మెంట్ బేస్డ్ కానివ్వండి, లేదంటే ఒక బాక్స్‌లో ఇచ్చేసి ఏవి దీస్ ఆర్ యునెస్కోస్ హెరిటేజ్ లిస్ట్ టెల్ హౌ మెనీ ఆఫ్ ది పెయిర్ అబౌవ్ ఓన్లీ 1, ఓన్లీ 2 ఇలా కూడా క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా మటికి దీపావళికి ఒక ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లోకి దీపావళి యాడ్ అయింది. సో, దీపావళి the festival recently it added to the UNESCO's intangible heritage list. This is very proud moment for the Indians, right? So Deepavali strengthens social bonds, supports traditional crafts, reinforces value of generosity, and people are invited to share the moments of the national pride. And also say Deepavali is India's festival of lights, was inscribed on UNESCO's representative list of intangible cultural heritage list. And UNESCO's inscription intangible heritage strengthens social bonds, supports traditional knowledge, and link it to several SDGs. So in this perspective, you should learn if the people from the beginners they don't know what is UNESCO and all, have a look about them. ఇవన్నీ స్టాటిక్‌లో వస్తాయి. మీకు నేనిక్కడ చెప్పిన వర్డ్స్‌లో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ బీన్ ప్రిపేరింగ్ రాస్తున్నారు, ఇఫ్ యూ హావ్ ఎన్ ఐడియా ఇట్స్ ఓకే. ఇఫ్ యూ ఆర్ పీపుల్ ఫ్రమ్ బిగినర్స్ జస్ట్ సీ ఇట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్. వాట్ ఈస్ యునెస్కో? యునెస్కో అంటే ఏంటి? అవి కూడా వెళ్లి జస్ట్ బ్యాక్ ఎండ్‌లో ఒకసారి చదువుకోండి. వై యునెస్కో ఈస్ గివింగ్ దిస్ యునెస్కో కింద డిఫరెంట్ లిస్ట్ ఉంటాయి. ఇంటాంజిబుల్, టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పి ఏవి లిస్ట్ ఉన్నాయి. ఇండియాలో ఏవేవి హెరిటేజబుల్ లిస్ట్స్ ఉన్నాయి. సో, ఆల్ దీస్ హావ్ ఎ హోల్ డైమెన్షనల్ ఇష్యూ. ఇది మనకి కరెంట్ అఫైర్స్‌లో వచ్చింది. బట్ దీని వెనుక ఏంటి అన్నది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్ఫో ఇన్ యువర్ బ్రెయిన్ జస్ట్ గో అండ్ సెర్చ్ అండ్ స్టడీ ఫర్ దట్ ఆల్సో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ మెరైన్ ఏరియాస్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఆఫ్‌షోర్ బ్లాక్స్. ఒక న్యూస్ వచ్చిందనమాట. మనకి ఐ థింక్ మహారాష్ట్ర, ముంబై ఏరియా ఇదనుకుంటా. ప్రొటెక్టెడ్ మెరైన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కోస్టల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం మెరైన్ యాక్టివిటీస్‌కి వాడకూడదు. సీ ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి గదా! లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఎక్సెట్రా లైక్ దట్. మెరైన్ ఏరియాస్‌లో గూడా ఏవైతే మ్యాంగ్రూవ్స్, వెట్‌లాండ్ ఏరియాస్ ఉంటాయి గదా! ఆ ప్రొటెక్టెడ్ మెరైన్ ఏరియాస్‌లో ఎటువంటి ఆఫ్‌షోర్ బ్లాక్ యాక్టివిటీస్ అనేది చేయకూడదు అని చెప్పి చెప్పింది. అండ్ ఇట్ క్రియేటెడ్ అన్ ఎకో షీల్డ్. Union government says that marine protected areas will not be used for mining of natural resources, and there is an eco shield has been there. Um, అని చెప్పి అగైన్ దిస్ ఇస్ వెరీ ఎన్విరాన్మెంట్ న్యూస్, నాట్ సో ఇంపార్టెంట్. నౌ come to Lok Sabha passes nuclear energy bill allowing privatization, that is called Shanti bill. Again this is very important. Lok Sabha వచ్చేసి మనకి బిల్. దిస్ ఇస్ అగైన్ బిల్. ఐ సెడ్ నో డిసెంబర్‌లో మనకి పార్లమెంట్‌లో చాలా బిల్స్ పాస్ అయినాయి. వన్ ఆఫ్ ద బిల్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీలో గూడా ప్రైవేట్ ప్లేయర్స్‌ని ఎంటర్ అవుతూ ఒక బిల్ పాస్ చేసింది లోక్‌సభ. ద బిల్ ఈస్ కాల్డ్ శాంతి బిల్. దట్ ఈస్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బై ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా. సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్‌మెంట్ న్యూక్లియర్ ఎనర్జీ by transforming India, which aims to encourage private sector participation, allows both Indian and foreign players into the nuclear power production. Okay, next వచ్చేసి PME drive. So PME drive is electric drive revolution in innovation vehicle enhancement.
ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని యూజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ హస్ బీన్ ప్రమోటింగ్ పీఎం ఈ డ్రైవ్. ఈ పర్స్పెక్టివ్‌లో కేరళలో కేరళ ఐస్ ఫ్రీట్ ఎలక్ట్రిఫికేషన్ విత్ ఈ ట్రక్ కారిడార్స్ అండర్ పీఎం ఈ డ్రైవ్ ఇది వచ్చింది. సో, ఇన్ దిస్ పర్స్పెక్టివ్ పీఎం ఈ డ్రైవ్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ పాసెస్ బిల్ ఫర్ 100% ఎఫ్‌డిఐ ఇన్ ఇన్స్యూరెన్స్ సెక్టార్. సో, రాజ్యసభ కూడా ఒక బిల్ పాస్ చేసింది టు ప్రమోట్ 100% ఎఫ్‌డిఐ. 100% ఎఫ్‌డిఐ ఇన్ ఇన్స్యూరెన్స్ సెక్టార్. థాట్ ఈస్ సబ్కా బీమా సబ్‌కి రక్షణ. That is 100% foreign direct investment in the insurance sector. The mergers of non-insurance and insurance companies allows cap on commission of insurance agents and also mandates data collection in compliance with Digital Personal Data Protection Act. Next వచ్చేసి తరంగ్ పోర్టల్. తరంగ్ పోర్టల్ ఇస్ సెంటర్ ప్లాన్స్ టు సెట్ అప్ అ పోర్టల్ ఫర్ ద ఫారెస్ట్ రైట్స్. ఏవైతే ఈ ట్రైబల్స్ వీళ్ళకి ఫారెస్ట్ రైట్స్ ఉంటాయి కదా! ఈ ఫారెస్ట్ రైట్స్ రికగ్నైజేషన్‌ని ఆన్‌లైన్‌లో పెట్టడానికి వచ్చిన పోర్ట్ ఇస్ కాల్డ్ తరంగ్ పోర్టల్. Okay, that is one news. Next వచ్చేసి corporates have fundamental duty to protect ecosystem. The Supreme Court says. Supreme Court says that ఈ కార్పొరేట్ కంపెనీస్ గాని ఏవైతే ఉన్నాయో దే ఆల్సో హావ్ టు ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్. ఎన్విరాన్మెంట్‌ని ప్రొటెక్ట్ చేయడం అనేది వాళ్ళ యొక్క ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పి సుప్రీం కోర్ట్ హాస్ సెడ్ దట్. ఇన్ ద జడ్జ్‌మెంట్ వాస్ ఇన్ ద రెస్పాన్స్ టు ఎ పిటిషన్ ఆన్ ద రిస్క్ పోస్డ్ బై గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్. ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ మీద వచ్చిన పిటిషన్ మీద సుప్రీం కోర్ట్ హ్యాస్ సెడ్ దట్. ఇక్కడ మన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంటే చూద్దాం. దీస్ ఆర్ ద నియర్ ఎక్స్‌టింక్ట్ బర్డ్ స్పీషీస్, వన్ ఆఫ్ ద హెవియెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్. This is a flagship species of arid and semi-arid grasslands. Semi-arid grasslands లో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో మనం ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ని చూడొచ్చు, విచ్ ఆర్ నియర్ ఎక్స్టింక్ట్ స్పీషీస్. నియర్ ఎక్స్టింక్ట్, it is in heavy flying bird species with arid and semi-arid flagship species. Especially this located ekkada Thar desert area lo మనం చూడొచ్చు. Primarily located in and around the Thar desert is Great Indian bustards. Very important. So Great Indian bustards are near threatened species, flagship species, which is heaviest flying bird species in arid and semi-arid grasslands, especially in and around the Thar deserts of Indian subcontinent. Okay. ఇక్కడ ఏం చెప్తుంది, వీటిని ప్రొటెక్ట్ చేసే పర్స్పెక్టివ్‌లో కార్పొరేట్స్ హాస్ టు ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్ ఆల్సో. ఇట్ సెడ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 51 ఆఫ్ ఏ ఆఫ్ జీ, కాన్స్టిట్యూషన్ ఇంపోజెస్ ద ఫండమెంటల్ డ్యూటీ ఆన్ ఎవ్రీ సిటిజన్ and improve the natural environment, including forests, lakes, rivers, and wildlife, and to have compassion for living creatures. So, living creatures మీద compassion ఉండడం కూడా according to the article 51 of A of G, this is a duty of everyone to protect this natural environment. So, corporates have this fundamental duty to protect the ecosystem. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద రాష్ట్రపతి భవన్ డిస్‌ప్లేస్ పోర్ట్రెయిట్స్ ఆఫ్ ఆల్ 21 పరమవీర చక్ర అవార్డీస్. సో, రాష్ట్రపతి భవన్‌లో ఈ 21 పరమవీర చక్ర అవార్డీస్‌ని డిస్‌ప్లే చేశారంట. ఇక్కడ పరమవీర చక్ర అవార్డ్ అంటే ఏంటో చూడాలి. సో, దిస్ పరమవీర చక్ర ఇస్ ఇండియాస్ హైయెస్ట్ మిలిటరీ హానర్ awarded for most exceptional acts of valor, courage, and self-sacrifice during the war, which embodies India's supreme values. Military personsకి ఎస్పెషల్లీ ఈ పరమవీర చక్ర అవార్డ్స్ అనేది ప్రెజెంట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండియన్ సనాతన్ వాల్యూస్ అని చెప్పి రీసెంట్ టైమ్స్‌లో మనం ఎక్కువగా గవర్నమెంట్ చూస్తున్నాం గదా! సో, ఈ పర్స్పెక్టివ్‌లో చాలా ఫారెన్ నేమ్స్ అన్నిటిని కూడా ఇండియన్ నేమ్స్‌గా మారుస్తున్నారు. సో, ఈ యాంగిల్‌లో ఈ రాజ్‌పథ్ దాన్ని కర్తవ్య పథ్‌గా మార్చారు. అండ్ ఆల్సో ఇండియన్ నేవీలో ఉన్న నేషనల్ ఫ్లాగ్ నేవీ బ్లూ అండ్ గోల్డ్ ఆక్టాని ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద మార్చడం జరిగింది. ఈవెన్ 2022 రిపబ్లిక్ డేలో గూడా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ థీమ్ గాని, ఈవెన్ ద ఇండియన్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ సితార్, సంతూర్ అండ్ తబలాని యూజ్ చేయడం చేశారు. ఈవెన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో రోజ్ ఐలాండ్స్ నేమ్‌ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్‌గా మార్చడం జరిగింది. నీల్ ఐలాండ్స్‌ని షహదీప్ ద్వీప్‌గా, హావ్లాక్ ఐలాండ్స్‌ని స్వరాజ్ ద్వీప్‌గా, క్యాపిటల్ ఆఫ్ బ్యూటీ పోర్ట్ బ్లేయర్‌ని శ్రీ విజయపురంగా మార్చడం జరిగింది. అండ్ ఆల్సో 21 ఐలాండ్స్ వర్ నేమ్డ్ ఆఫ్టర్ పరమవీర చక్ర అవార్డీస్ పేరు మీదుగా 21 ఐలాండ్స్‌ని మార్చడం జరిగింది. అండ్ ఆల్సో ద రాష్ట్రపతి భవన్ ముఘల్ గార్డెన్‌ని అమృత్ ఉదయన్ పేరుగా మార్చడం జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అండ్ ప్లేసింగ్ ఆల్ ద నేమ్స్ ఇన్ ద ఇండియన్ నేమ్స్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ చేంజ్డ్ చాలా నేమ్స్‌ని చేంజ్ చేసింది. దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, రోజ్ ఐలాండ్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. రోజ్
సుభాష్ చంద్రబోస్‌కి మనం రోజ్ ఇస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ నీల్ ఐలాండ్స్ ఈస్ షహదీప్ ద్వీప్. హ్యావ్లాక్, హ్యావ్లాక్, స్వరాజ్ ద్వీప్. అండ్ దిస్ ఈస్ ఇంపార్టెంట్. పోర్ట్ బ్లేయర్ క్యాపిటల్‌ని శ్రీ విజయపురంగా మార్చారు. న్యూస్‌లో మనకి చాలా వచ్చింది ఇది గూడా. అండ్ 21 ఐలాండ్స్ పరమవీర్ చక్ర. రాష్ట్రపతి భవన్‌లో ఉన్న ముఘల్ గార్డెన్‌ని అమృత్ ఉదయన్‌గా మార్చడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. ఇది ఎంజీఎన్ఆర్‌ఏ ప్రోగ్రామ్ ఉంది గదా! మన్రేగా. దీనికి దీన్ని రీప్లేస్ చేస్తూ వచ్చిన స్కీమే వీబీజీ రామ్ బిల్ అని జెప్పి ఇది పాస్ చేయడం గూడా జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా అపోజ్ జేసింది. ఇది రీసెంట్‌గా చాలా వెరీ హాట్ టాపిక్ అన్నమాట. సో, యాక్చువల్లీ ఏంటంటే బిల్ ఏంటంటే దిస్ ఈస్ ఎ రైట్స్ బేస్డ్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్. ఈ 100 డేస్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని 125 డేస్‌కి మార్చడం జరిగింది. అండ్ ఆల్సో ఫండ్స్ గూడా ఎస్పెషల్లీ అంతకుముందు సెంటర్ గవర్నమెంట్ 90% ఫండ్స్ ఇస్తే ఇప్పుడు 60% ఫండ్స్ వస్తుంది. స్టేట్ అంతకుముందు 10% ఉంటే ఇప్పుడు 40%కి మార్చడం జరిగింది. దిస్ ఈస్ వన్ బిల్. వెరీ ఇంపార్టెంట్. వీబీజీ రామ్ బిల్. నెక్స్ట్ వచ్చేసి వికసిత్ భారత్ శిక్ష అధిష్టానం బిల్. దిస్ ఈస్ ఎ బిల్ టు సెట్ అప్ ద నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్. ఒక నేషనల్ లెవెల్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్‌ని క్రియేట్ చేసిందే వికసిత్ భారత్ శిక్ష అధిష్టాన్ బిల్. శిక్ష అధిష్టాన్ పేరులోనే ఉంది. థాట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్. Which seeks to subsume the functions of University Grant Commission and also All India Council for Technical Education and also the National Council for Teachers Education. మొత్తాన్ని సబ్స్యూమ్ చేయడానికి క్రియేట్ చేసిన బిల్. అండ్ ఆల్సో ద కమిషన్ క్రియేట్స్ అన్ అపెక్స్ అంబ్రెల్లా బాడీ టు ప్రొవైడ్ ద డైరెక్షన్ బిట్వీన్ ది కౌన్సిల్స్. ఓకే. నెక్స్ట్ ఇండియా యొక్క యునెస్కోకి సంబంధించి అంబాసిడర్ ఉన్నారు గదా! హి రివ్యూస్ ద కన్జర్వేషన్ వర్క్ ఎట్ రుద్రేశ్వర రామప్ప టెంపుల్. సో, ఈ పర్స్‌పెక్టివ్‌లో రుద్రేశ్వర రామప్ప టెంపుల్ ఇస్ ఇన్ తెలంగాణ. దిస్ ఈస్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఇన్ 2021లో దానికి యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ వచ్చింది. అగైన్ ఇక్కడ మనం 2 చూసాము. దీపావళి గాడ్స్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ లిస్ట్ రీసెంట్‌గా యాడ్ అయింది. అండ్ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ 2021 ఇన్ తెలంగాణ. దిస్ ఈస్ ఆల్సో యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ గ్రాంట్స్ ఎసెన్స్ టు ద రూరల్ జాబ్ బిల్. ఇందాక మనం బిల్ అనేది ప్రెసిడెంట్‌కెళ్ళి సైన్ అయిందనమాట. దిస్ వీబీజీ రామ్ బిల్. దట్ ఈస్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అండ్ విచ్ రీప్లేసెస్ ఎంజీఎన్ఆర్‌ఈజీఏ అండ్ నంబర్ ఆఫ్ గ్యారంటెడ్ డేస్ నౌ ఇట్ ఈస్ ఫర్ 125 డేస్ అండ్ ద బడ్జెట్ ఈస్ ఆల్సో బీన్ అలొకేటెడ్. ఈ స్కీమ్ యొక్క 4 ఫోకస్ ఏరియాస్ ఏంటంటే వాటర్ సెక్యూరిటీ అండ్ కోర్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ జేయడం, లైవ్లీహుడ్ రిలేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ జేయడం అండ్ ఎక్స్‌ట్రీమ్ వెదర్‌ని మిటిగేట్ జేయడం. అండ్ సెంటర్ అండ్ స్టేట్ వచ్చేసి 60:40 ఫండ్స్ క్రియేట్ చేయబోతుంది. సో, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా, న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ అనేది ఆహ్, టాక్స్ మాట్లాడుకున్నారు. సో, వేర్ ఇస్ న్యూజిలాండ్ యూ షుడ్ హావ్ ఎ లుక్. నెక్స్ట్ వచ్చేసి అంజర్ డీప్. అంజర్ డీప్ ఇస్ అన్ ఇండిజినస్ యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ విచ్ జాయిన్స్ ద నేవీలో జాయిన్ అయింది. జస్ట్ హావ్ వాట్ ఈస్ అంజర్ డీప్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ మెటర్నల్ mortality rate dropped as an institutional deliveries rise to 80%. As I said, no, again, this is important. What is maternal mortality rate? You should know definition, right? So, measures deaths from pregnancy or a childbirth complications per 1 lakh live births. So, ఒక 1,00,000 లైవ్ బర్త్స్‌లో ఎంతమంది ప్రెగ్నెన్సీ వల్ల గాని, చైల్డ్ బర్త్ కాంప్లికేషన్స్ వల్ల గాని చనిపోతున్నారో దాన్ని కాలిక్యులేట్ చేసేదాన్ని మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం. సో, దిస్ ఇండికేట్స్ ద మెటర్నల్ హెల్త్‌ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సైక్లోన్ శ్రీలంకకి సంబంధించి మనం ఆపరేషన్ సాగర్ బంధు లాస్ట్‌లో కూడా చూసాము. అగైన్ థాట్ ఈస్ అండ్ అటల్ బిహారీ వాజ్‌పేయిస్ 101st birth anniversary. As I said, no, again, this is very famous personality in the news because he is 104th birth anniversary of Atal Bihari Vajpayee. I will look on that also. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఆగస్ట్ కరెంట్ అఫైర్స్‌లో కూడా చూసాము. బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్. దిస్ ఇస్ ఇండియా, యూఎస్ కొలాబరేట్ అయ్యి చేస్తున్న శాటిలైట్ అని చెప్పాం కదా! అది డిసెంబర్‌లో ఇస్రో సెండ్స్ ఇట్ టు ద లో ఎర్త్ ఆర్బిట్ లార్జ్ కమర్షియల్ శాటిలైట్. Low Earth orbit. The launch vehicle is Mark 3 LVM-3.
able to deploy the largest commercial communication satellite in low Earth orbit, and a Bluebird Block 2 satellite becomes the heaviest payload to be launched by LVM-3 and some indigenous content. LVM-3 Bahubali rocket successfully and precisely injected the satellite, first dedicated commercial launch for a customer from the US. And again, Telangana likely to get 5 more GI tags soon. So again, GI tax is again UPSC's favorite theme, GI tax. So తెలంగాణకి 5 మోర్ రాబోతున్నాయి అంటే ఇట్ వాస్ అప్లైడ్ అబౌట్ టు ఇంకా రాలేదు. లైక్ హైదరాబాద్ పెరల్స్‌కి కానివ్వండి, బంజారా ట్రైబల్ జ్యువెలరీ, బంజారా నీడిల్ క్రాఫ్ట్, నారాయణపేట్ జ్యువెలరీ మేకింగ్ అండ్ బటిక్ పెయింటింగ్స్‌కి ఆల్రెడీ తెలంగాణలో ఉన్న జీఐ ట్యాగ్స్ వచ్చేసి 18 జీఐ ట్యాగ్స్ ఆల్రెడీ తెలంగాణ హ్యావ్. దట్ ఈస్ పోచంపల్లి ఇక్కత్, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డ్యూరీస్, పుట్టపాక తెలి రుమాల్, తందూర్ రెడ్ గ్రామ్, Gadwal sarees, Siddipeti Gollabama, and Cherial paintings, Hyderabad Halim. So these are the tags. So in that perspective, GI tag is again an important theme. So recent గా వచ్చిన GI tags ఎగ్జామ్ ముందుకి అప్పటి వరకు GI tags ఏమేమి వచ్చినాయి, ఆ ప్రొడక్ట్స్ ఏంటి, ఏ ఏ స్టేట్ నుంచి అనేది కూడా చూసుకోండి. ఈ లోపు మనం ఏప్రిల్ లోపు మనకి వస్తే అవన్నీ మనం వీలైతే ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం. బట్ అగైన్ జీఐ ట్యాగ్స్ ఇస్ ఆల్సో యూపీఎస్సీస్ ఫేవరెట్ థీమ్. ప్రిలిమ్స్‌లో చాలా రిపీట్ అవుతుంది. యునెస్కోస్ లిస్ట్ కానివ్వండి, జీఐ ట్యాగ్స్ కానివ్వండి, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ కల్చరల్ పర్స్పెక్టివ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద సుప్రీం కోర్ట్ సేస్ దట్ డౌరీ ఈస్ ఎ క్రాస్ కల్చరల్ ఈవిల్. సో యూ యూజ్ దిస్ కంటెంట్ ఇన్ మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో. సో డౌరీ ఈస్ కంటెంట్ నాట్ సో ఇంపార్టెంట్. లాస్ట్ ఇస్ ఆరావళిస్. ఆరావళి మీద రీసెంట్‌గా మనకి చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. మైనింగ్‌కి సంబంధించి ఆరావళిని డిఫైన్ చేయాలి అని చెప్పి. సో ఇన్ దిస్ పర్స్పెక్టివ్ యూ షుడ్ నో వేర్ ఇస్ ఆరావళిస్ లొకేషన్. ఏ ఏ స్టేట్స్ నుండి ఆరావళి ఎళ్తుంది. లైక్ ఆరావళి ఈస్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా. It goes from like గుజరాత్ అండ్ రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు కూడా స్ట్రెచ్ అయిందనమాట ఆరావళిస్. దాని యొక్క లొకేషన్ ఆరావళి మౌంటైన్స్‌ని మీరు యాస్ ఐ సెడ్ నో, నేను ఏదైనా ఒక ప్లేస్ లొకేట్ చేయమన్నప్పుడు ప్లీజ్ సీ ఇన్ ద మ్యాప్. మ్యాప్‌లో చూడండి. ట్రై టు డ్రా దిస్ లొకేషన్ ఏ ఏ స్టేట్స్ గుండా పాస్ అవుతుంది. సిన్స్ ఆరావళి ఈస్ ఇన్ ద న్యూస్, మౌంటైన్స్‌లో ఆరావళిస్ ఇస్ ఇంపార్టెంట్. ఏ ఏ స్టేట్స్‌లో పాస్ అవుతుంది, ఆరావళి ఏ మౌంటైన్ అండ్ జాగ్రఫీ పర్స్పెక్టివ్‌లో ద మౌంటైన్స్‌కి సంబంధించి జియోమార్ఫాలజీలో హావ్ ఎ లుక్. ఓకే. సో దిస్ ఈస్ ద హోల్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ మీకు ఈ కరెంట్ అఫైర్స్ సెషన్స్ అనేవి యూస్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ, ప్లీజ్ కన్సిడర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. దట్ రియల్లీ మోటివేట్స్ మీ టు డూ మోర్ videos. So thank you for watching and happy learning.